హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన టాలీవుడ్లో హారర్ కామెడీ అంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. ఒక పాత కోట, అందులో ఒక దెయ్యం, దానికి బలివ్వడానికి మన హీరో గ్యాంగ్ వెళ్లడం, ఇవన్నీ మనం ఎప్పట్నుంచో చూస్తూ వస్తున్నాం. కానీ ఈ మధ్యకాలంలో ఆ జానర్ కాస్త రొటీన్ అయిపోయి ఆడియన్స్కి బోర్ కొట్టేసింది. సరిగ్గా ఇలాంటి టైంలోనే మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన రాకాస సినిమా నిన్న థియేటర్స్లోకి వచ్చింది. మ్యాడ్ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ కామెడీ మార్క్ క్రియేట్ చేసుకున్న సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ హారర్ ఫ్యాంటసీ మూవీ నిజంగానే ఆడియన్స్ని భయపెట్టిందా లేక నవ్వించిందా? అసలు ఈ సినిమాలో వెన్నెల కిషోర్, గెటప్ శ్రీనుల కామెడీ ఏ రేంజ్లో వర్కౌట్ అయింది? థియేటర్కి వెళ్లి టికెట్ కొన్న ఆడియన్స్కి పైసా వసూలయ్యిందా లేక మనల్ని రాకాసికి బలి చేశారా అనేది ఇప్పుడు డీటెయిల్డ్గా సుత్తి లేకుండా మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఈ సినిమా కథ ఏంటి అనేది చూస్తే ఇదొక ఫ్యాంటసీ హారర్ కామెడీల మిక్స్. రాకవనం అనే ఒక ఊరుంటుంది. ఆ ఊర్లో వందలేళ్ల చరిత్ర ఉన్న ఒక భయంకరమైన కోట, అందులో ఒక బ్రహ్మరాక్షసి ఉంటుంది. ఆ ఊరి ఆచారం ప్రకారం ఆకాశంలో ఉల్కపడిన ప్రతిసారీ ఆ కోటలో ఉన్న రాకాసికి ఒక మనిషిని బలివ్వాలి, లేదంటే ఆ ఊరు మొత్తం వల్లకాడైపోతుంది అనేది నమ్మకం. కట్ చేస్తే మన హీరో వీరబాబు, అదేనండి మన సంగీత్ శోభన్, అమెరికా నుంచి తన ఊరైన రాకవనంకి వస్తాడు. తను ప్రాణంగా ప్రేమించిన సుబ్బలక్ష్మికి వేరే పెళ్లి జరుగుతుందనే కోపంతో దాన్ని ఆపడానికి ఫ్రెండ్తో కలిసి ప్లాన్స్ వేస్తుంటాడు. సరిగ్గా అదే టైంకి ఊర్లో ఉల్కపడుతుంది. ఇక ఊరి కట్టుబాటు ప్రకారం ఆ కోటలోకి వెళ్లి బలి కావాల్సింది మన హీరోనేనని గ్రామస్తులు ఫిక్స్ చేస్తారు. అసలే పిరికివాడైన మన వీరబాబు కోటలోకి వెళ్లాడా? లోపల ఆ రాకాసతో అతనికి ఎదురైన పరిస్థితులేంటి? అప్పటికే ఆ కోటలో ఉన్న సోము పాత్రలో వెన్నెల కిషోర్ ఎందుకున్నాడు? వాళ్లందరూ ఆ బ్రహ్మరాక్షసి బారి నుంచి ఎలా బయటపడ్డారు అనేది మిగతా కథ. వినడానికి కథ చాలా ఇంట్రెస్టింగ్గా బాగానే ఉంది కదా, కానీ అసలు మ్యాటర్ ఇక్కడే ఉందబ్బా. సినిమా మొదలైన ఫస్ట్ హాఫ్ అంతా ఊరి సెటప్, హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్తో లవ్ ట్రాక్ చుట్టూనే తిరుగుతుంది. నిజం చెప్పాలంటే ఇక్కడ డైరెక్టర్ మానస శర్మ కొంచెం తడబడ్డారు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సీన్స్ చాలా వరకు రొటీన్గా, కొంచెం ల్యాగ్గా అనిపిస్తాయి. ముఖ్యంగా ఆ మర్డర్ కేసుకి సంబంధించిన ఎపిసోడ్స్ అయితే కథలో బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. అసలు ఎప్పుడు వీళ్లు కోటలోకి వెళ్తారు, ఎప్పుడు అసలు కథ మొదలవుతుంది అని ఆడియన్స్ ఎదురు చూసేలా స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా సాగుతుంది. హీరో ఊరికి రావడం, లవ్ ఫెయిల్యూర్, తన తింగరి పరలతో కోటకి సంబంధించిన చిక్కుల్లో ఇరుక్కోవడం లాంటి సీన్స్ అక్కడక్కడ నవ్వించినా ఫస్ట్ హాఫ్ మాత్రం బిలో యావరేజ్ అనే చెప్పాలి. కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంక్ పడి సెకండ్ హాఫ్లో మన హీరో కోటలోకి అడుగుపెడతాడో అప్పట్నుంచి సినిమా ట్రాక్ ఎక్కుతుంది. అక్కడే అసలైన ఫన్ మొదలవుతుంది. కోటలోకి వెళ్ళాక హీరోకి ఎదురయ్యే పరిస్థితులు, అందులో అప్పటికే ఉన్న సోము పాత్రలో వెన్నెల కిషోర్ ఎంట్రీ, ఈ ఎపిసోడ్స్ అంతా వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యాయి. నిజంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్ని తన భుజాలపైన మోసింది వెన్నెల కిషోర్ మరియు సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ మాత్రమే. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, తర్వాత గెటప్ శ్రీను, హీరోయిన్ కూడా లోపలికి రావడం, వాళ్లు బయటపడ్డానికి పడే పాట్లు థియేటర్లో పక్కాగా నవ్వులు పూయిస్తాయి. సంగీత్ శోభన్ తన ఎక్స్ప్రెషన్స్తో, డైలాగ్ డెలివరీతో ఆ క్యారెక్టర్లో జీవించేశాడు. వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 10 రోజుల పాటు ఆ కోటలో ఉండి అతను చేసే పనులు, రియాక్షన్స్ సెకండ్ హాఫ్కి ప్రాణం పోశారు. అయితే కామెడీ వరకు ఓకే, కానీ ఇది హారర్ సినిమా కదా, మరి భయం సంగతేంటి అని మీరు అడగొచ్చు. అక్కడే డైరెక్టర్ ఇంకొంచెం ఫోకస్ చేయాల్సింది. 1000 ఏళ్ల కోట, బ్రహ్మరాక్షసుడు అని గట్టిగానే సెటప్ చేశారు గానీ ఆ సీన్స్ ఎక్కడా మనకి భయం పుట్టించవు. కోట వాతావరణం భయంకరంగా ఉన్నా లోపల జరిగే కామెడీ వల్ల ఆ సీరియస్నెస్ మిస్ అయిపోయింది. ఇక గ్రాఫిక్స్ మరియు VFX వర్క్ అయితే ఇంకాస్త బెటర్గా ఉండొచ్చు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ విషయానికొస్తే రాకాసిని అంతం చేసే ఎపిసోడ్ని చాలా సింపుల్గా, ఎలాంటి థ్రిల్స్ లేకుండా ముగించేశారు. ఒక పెద్ద ట్విస్ట్ గానీ, గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్ గానీ లేకుండా ఎండింగ్ చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. టెక్నికల్గా చూసుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగున్నా కొన్ని చోట్ల మరీ లౌడ్గా అనిపిస్తుంది. ఫైనల్గా ఈ రాకాస సినిమా గురించి చెప్పాలంటే కథలో కొత్తదనం లేకపోయినా, ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టించినా, సెకండ్ హాఫ్లో వచ్చే నాన్ స్టాప్ కామెడీ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. లాజిక్స్ పక్కన పెట్టి కేవలం కామెడీని ఎంజాయ్ చేయడానికి వెళితే మంచి టైంపాస్ అవుతుంది. పక్కా హారర్ ఎక్స్పెక్ట్ చేసి వెళితే మాత్రం నిరాశ తప్పదు. మరి మీరు ఈ సినిమా చూశారా? మీకు వెన్నెల కిషోర్ కామెడీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ రివ్యూ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.